యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినాన్న యవనస్తుల మధ్య, ఆ రీతిగానే ఈ ఉదయకాలం మీ మధ్య ఈ రీతిగా ఆరాధనలో పాల్గొంటూ దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి శ్రేష్టమైన ఈ అవకాశం ప్రభు నాకు కలిగించిన విధానాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పర్టికులర్గా దేవుని దాసులు, దైవజనులు, నా ప్రియ స్నేహితులు రెవరెండ్ గిడియన్ విజయ్ కుమార్ గారు ప్రేమతో నాకు ఇచ్చినటువంటి ఈ ఆహ్వానాన్ని బట్టి వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, తదితర మరి డీకన్ బోర్డ్ మెంబర్స్, కమిటీ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు. నిన్నటి దినాన్న యవనస్తుల మధ్య జరిగిన కార్యాన్ని నేను చూశాను. పెద్దలు, మరి దాని కోఆర్డినేటర్స్ ఏస్తాస్ గారు కానీ, లివింగ్స్టన్ గారు కానీ, తదితర పెద్దలు ఎంతో చక్కగా యవనస్తుల కొరకు అన్ని ఏర్పాట్లు చేసి చక్కని ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కార్యాన్ని జరగడానికి దోహదపడ్డారు. వారిని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. యవనస్తులు ఆయా సంఘాల నుంచి కూడా రావడం ఎంతో ఎంకరేజింగ్గా ఉన్నదని నేను భావిస్తున్నాను. మరి ఇంకా రాబోయేటువంటి దినాల్లో మరి ఈ సంఘంలోని యవనస్తులు మరి ప్రభు కొరకు సమర్పించుకొని వారు ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వారి ప్రభు కోసం జీవిస్తూ ప్రభువును మహింపరచగలిగిన వారై ఉండాలని నా ప్రార్థన. అందరూ ఆమెనండి, ఆమెన్. ఆ రీతిగా మన యవనస్తుల కొరకు కూడా మనము కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ వారికి తగిన అవకాశాలు, ప్రభువులు ఎదగడానికి తగిన అవకాశాలు మనం కలిగిస్తూ ఉండవలసిన వారమై ఉన్నామని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనకి చదివి వినిపించబడిన లేఖన భాగాన్ని ఒకసారి చూద్దాం. బైబిల్స్ ఉన్నవారు మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని తీయండి దయచేసి. ద 13th చాప్టర్ ఆఫ్ మాథ్యూ. మనకి 2 పోర్షన్స్ ఈ సువార్తలో మనకి చదివి వినిపించబడ్డాయి. బేసిక్గా ప్రభువు చాలా ఉపమానాలు చెప్పాడు. 13వ అధ్యాయంలోనే చాలా ఉపమానాలు ఉన్నాయి. ఉపమానాలు అంటే ఇంగ్లీష్లో ఇలిస్ట్రేషన్స్ అని అంటాం మనం. ఈ ఉపమానాలు అనేవి ఏమిటి అని అంటే పరలోక అర్థాన్ని ఇచ్చేటువంటి భూలోక సంబంధమైన కథలు అన్నమాట. పరలోక అర్థాన్ని ఇచ్చేటువంటి భూ సంబంధమైన కథలు అంటే మనకి తెలిసిన ఒక సంఘటన, కొన్ని విషయాలు తీసుకొని అందులో నుంచి పరలోక సంబంధమైనటువంటి గూఢార్థాలని బయట పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అలాంటివే ఈ 13వ అధ్యాయంలో చాలా యేసు ప్రభు వారు ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన విత్తనాల్ని ఉపయోగించుకున్నాడు, విత్తే వాణ్ణి ఉపయోగించుకున్నాడు, కోతని ఉపయోగించుకున్నాడు, కోత కాలాన్ని ఉపయోగించుకున్నాడు. అలాగే కొన్ని సందర్భాల్లో పులిసిన పిండిని గురించిన ఉపమానం, అలాగే ఇక్కడ గురుగుల గురించిన ఉపమానం మనం చూస్తున్నాం. దాచబడిన ధనం, అలాగే ముత్యాలు, ఇలాంటివి చాలా మనకి బాగా పరిచయమైనటువంటి వస్తువుల్ని తీసుకొని వాటి ద్వారా పరలోక సంబంధమైనటువంటి ఒక అర్థాన్ని మన ముందుకు తీసుకురావడం అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఉదయకాలంలో నేను ఎంపిక చేసుకున్నటువంటి ఉపమానం ఏంటంటే గోధుమలు, గురుగులు అనేటువంటి ఒక ఉపమానాన్ని మనం చదివాం. ఇది వెరీ ఫేమస్ ఉపమానంగానే మనం చూస్తున్నాం. విషయం ఏంటంటే గోధుమలు అనేవి మంచి విత్తనాలు. ఈ మంచి విత్తనాలు దేవుని రాజ్య సంబంధులు అని అన్నాడు బైబిల్లో. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరు? గోధుమలు అనే మాట మనం మాట్లాడుతున్నాం. అలాగే గురుగులు అనే పదం కూడా ఉపయోగించబడింది ఇక్కడ. వీడ్స్ అని అంటాం ఇంగ్లీష్లో. ఈ గురుగులు అనేవి ఏమి అనంటే ఇవి చెడ్డ విత్తనాలు. వీటిని విత్తినవాడు ఎవడు అనంటే ఇక్కడ రాయబడిన మాటే ఈ 13వ అధ్యాయంలో సాతానుడు విత్తాడు, శత్రువు విత్తాడు అని రాయబడి ఉంది. ఎప్పుడు శత్రువు విత్తాడంట? 24వ వచనంలో మనకి రాయబడింది. మనుష్యులు 25వ వచనంలో మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయెను. ఎవరి మధ్య? వేటి మధ్య? గోధుమల మధ్య. ఇది మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం.
గోధుమలు దేవుని రాజ్య సంబంధులు అయితే గురుగులు సాతాను సంబంధులు అన్నమాట. గురుగులు సాతాను విత్తిన వారు కనుక ఈ సాతాను సంబంధుల్ని ఎక్కడ పెట్టాడంట? దేవుని సంబంధులతో పాటు పెట్టాడట. వాటి మధ్య విత్తాడు అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. గ్రీక్ భాషలో ఈ గురుగులకి ఇవ్వబడినటువంటి పదం ఏంటంటే జిజారియా అంటారు. జిజారియా అంటే డానల్ అనే మాట ఉపయోగించబడింది. అంటే ఏంటనంట, ఈ గురుగు అబ్సల్యూట్గా 100% గోధుమలాగానే ఉంటుందట చూడటానికి, కానీ గోధుమ కాదనమాట. చూడటానికి అచ్చం అలాగే ఉంటుందన్నమాట. దానికి ఇంకా సడన్గా మనం చూస్తే వ్యత్యాసం ఎవరు గమనించలేనంత రీతిలో ఈ గురుగు ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, శత్రువు రాత్రి వేళ వచ్చి ఈ గురుగులను విత్తి వెళ్ళిపోతాడట. శత్రువు ఎవరు? క్రైస్తవ జీవితానికి శత్రువు ఎవరంటే సాతానుడే. సాతానుడు రాత్రి వేళ ఎందుకు వచ్చాడనంటే, వాడి పని రాత్రి వేళ జరుగుతుంది. చీకటి కార్యాలకి వాడు గురువు. చీకటి సంబంధమైనటువంటి కార్యాలు వాడి ద్వారానే జరుగుతాయి. కనుక వాడు అంధకార సంబంధమైనటువంటి క్రియలకు అధిపతిగా ఉంటున్నాడు అనమాట సాతానుడు, అంధకార సంబంధమైన క్రియలకు. కనుక వాడు ఏది చేసినా రాత్రివేళ చేస్తాడు, పగటి వేళ వాడు చేయడు అనే మాట మనకి కొంతవరకు అర్థమవుతున్నట్టుగా ఇక్కడ కనబడతా ఉంది. ఒకసారి ఈ యొక్క ఉపమానం యొక్క అర్థం అంటే బ్రీఫ్గా మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత లోపలికి వెళ్తాను. అంటే బైబిల్లో ఉన్నదే ఒకసారి చూద్దాం, దీంట్లో వివరణ ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఇక్కడ క్రిందకు వచ్చినట్లయితే 38వ వచనం, 13వ అధ్యాయం 38వ వచనం చూస్తే, పొలము లోకం అన్నాడు. సింపుల్ మాట. పొలము విత్తబడింది ఎక్కడ? పొలములో. పొలము దేనికి సంబంధం అంటే లోకానికి సంబంధం. తర్వాత కోత అనే పదం కూడా ఉపయోగించబడింది. కోత అనేది యుగాంతము అని అన్నాడు. యుగాంతం అని అంటే ఇట్స్ ఎ డే ఆఫ్ ద జడ్జిమెంట్కి రెడీగా ఉందని అర్థం అన్నమాట. అంటే తీర్పు దినానికి సిద్ధపడుతున్నటువంటి దినాలవి అని యుగాంతం అనే మాట ఇక్కడ వివరించబడింది. మరి అయితే దీన్ని కోయివారెవరు అని అన్నప్పుడు ఇక్కడ వెరీ క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే దేవదూతలు, ద రీపర్స్ ఆర్ ది ఏంజల్స్ అనే మాట ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి మాటగా మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని బిడ్డ, లోకములో ఈ 2 గుంపులు ఉన్నాయి. ఒకటి దేవుని సంబంధులు ఉన్నారు, మరొకటి సాతాను సంబంధులు కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఎదుగుతున్నారనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఒక సంఘంలో ఈ 2 గుంపులు ఉంటాయి. దేవుని సంబంధులు ఉంటారు, అట్ ద సేమ్ టైం సాతాను సంబంధులు కూడా ఉంటారు. దేవుని సంబంధులు సాతాను సంబంధాలకి వ్యత్యాసం తెలియకుండా ఉంటుందన్నమాట. ఎందుకని? ఇందాక నేను ఆల్రెడీ అన్నాను, గురుగులు అచ్చం గోధుమలాగానే కనపడతాయి, కానీ అవి గోధుమలు కావని చెప్పాను. కనుక కొంతమంది గురుగులుగా ఈ సంఘాల్లో నాటబడి ఉంటారు, సాతాను సంబంధులుగా సంఘాల్లో ఉంటారు. నేను ఈ ఒక్క సంఘాన్ని గురించి మాట్లాడలేదు, అన్ని సంఘాల్లో గురుగులు గోధుమలు ఈ 2 గుంపులు ఉంటాయనే మాట బైబిల్ చెప్తున్న మాటే అది. కనుక ఇప్పుడు వ్యత్యాసం ఎలాగా అనేది కొద్దిగా చూపిస్తాను. కనుక ఇప్పుడు ఈ 2 కలిసి ఎదుగుతాయట. దానికంటే ముందుగా మీకు ఒక మాట కూడా జ్ఞాపకం చేయాలి. ఏంటనంటే, ఎలాగైతే దేవుని సంబంధులు ఉంటారో అలాగే సాతాను బిడ్డలు కూడా ఉంటారు. దేర్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ సేటన్. సాతాను కుటుంబ సభ్యులు కూడా బైబిల్లో కొంతమంది ఉంటారని జ్ఞాపకం చేయబడతా ఉంది. బైబిల్లో కొంతమందిని సాతాను సంబంధులుగా ఉన్నవారిని బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వ్యక్తి మనకి ఆది కాండంలో కనపడ్డా ఇతడు సాతాను సంబంధం ఎక్కడ రాయబడిందంటే 1 యోహాను పత్రిక తీయండి దయచేసి. 1 John chapter 3, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 1 John chapter 3, 222 పేజ్ నెంబర్, క్రొత్త నిబంధనలో 222, 3వ అధ్యాయం 12వ వచనం. చాలండి. ఎవరి వంటి వారమై ఉండరాదు,
వాడెవరంట? దుష్టుని సంబంధి. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వాడు దుష్టుని సంబంధి అంటే హీ బిలాంగ్స్ టు సేటన్, హీ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ సేటన్. వాడు సాతాను కుటుంబానికి చెందినవాడు కయ్యూను. వాడు నరహంతకుడును అబద్ధికుడునై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఇది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, సాతాను సంబంధి అనే మాట. ఇప్పుడు మళ్ళొకసారి మత్తయి సువార్తకు రండి. అక్కడ యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను పలికిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 3, 3వ అధ్యాయం 7వ వచనం. చాలండి. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటున్నాడు? సద్దూకయ్యులను పరిసయ్యులను వాళ్ళు కూడా బాప్తిసం తీసుకోవడానికి వచ్చినారేమో. అక్కడ వాళ్ళను చూచి అంటున్నాడు సర్ప సంతానం అని అన్నాడు. ద బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అనే మాట ఉపయోగించబడింది. సర్ప సంతానం అని అంటే సర్పం ఎవరు? సాతానుడు. సో సాతాను సంతానమా అని అన్నాడు. ద ఫ్యామిలీ ఆఫ్ సాటన్ అనే మాట ఉపయోగించాడు. వాళ్ళు రిలీజియస్ పీపుల్గా, వాళ్ళు ఎంతో మతపరమైనటువంటి మత నాయకులుగా బయట లోకానికి కనపడినప్పటికీ బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే మీరు సర్ప సంతానం, మీరు సాతాను యొక్క సంతానం అని అన్నాడు అన్నమాట. వాని కుటుంబానికి చెందినటువంటి వారు అని మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ టైటిల్. అలాగే మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం తీయండి. సాతాను కుటుంబ సభ్యుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 13, 13వ అధ్యాయాన్ని చూడండి. అక్కడ 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 10వ వచనం. చాలండి, ఆపండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? గారడివాడైన ఎలుమా అని రాయబడి ఉంది. ఇక్కడ ఎలిమస్, ఇంగ్లీష్లో ఎలిమస్ అని అంటారు, గారడివాడు. ఇతన్ని ఉద్దేశిస్తూ ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట, ఇతను ఉద్దేశిస్తూ పలికినటువంటి మాట ఏమిటనంటే అపవాది కుమారుడా అని అన్నాడు. యు ఆర్ అ సన్ ఆఫ్ ది ఈవిల్ వన్, సన్ ఆఫ్ ద డెవిల్ అనే మాట ఉపయోగించాడు. అపవాది కుమారుడు అంటే సాతాను కుమారుడా అని, సాతాను యొక్క సంబంధి అని. ఇతడు ఎలాంటి వాడంటే నీతికి విరోధి అనే మాట మాట్లాడాడు. నీతియుక్తమైన జీవితానికి విరోధంగా ప్రవర్తించేటువంటి వాడవు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని యొక్క తిన్నని మార్గాన్ని చెడగొట్టడానికి నువ్వు పుట్టావు అని అన్నాడు. కనుక సాతాను సంబంధులు నీతికి విరోధంగా జీవిస్తారు అన్నటువంటి మాట కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. కనుక దేర్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ సేటన్. బైబిల్లో సాతాను సంబంధులు లేకపోలేదు అనే మాట కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకటి చూద్దాం. మళ్ళొకటి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి దయచేసి. పేజ్ నెంబర్ 173 క్రొత్త నిబంధనలో ఎఫిషియన్స్ చాప్టర్ 2 అక్కడ 3వ వచనాన్ని గమనించండి. 3వ వచనం. చాలండి, ఇక్కడ ఒక మాట రాయబడ్డాడు. ఏమన్నా దేనికి పాత్రులమై ఉంటిమి? దైవోగ్రతకు. అందరు చెప్పండి. దైవోగ్రతకు పాత్రులమై అన్న దగ్గర అక్కడ ఒక నెంబర్ వేస్తాడు, నెంబర్ 6 అని వేసి ఫుట్ నోట్లో ఒక మాట రాస్తాడు. తెలుగులో ఏమని రాస్తుంది? ఉగ్రత పిల్లలు అని రాస్తుంది. ఉగ్రతకు సిద్ధపరచబడిన వాడెవడంటే సాతానుడు. సో దైవోగ్రతకు చెందినవారు అంటే సాతానికి చెందినవారు అని. సాతాను పిల్లలు ఎవరు? వీళ్ళు అవిధేయులు అనే మాట రాశాడు. శరీర కోరికలను నెరవేర్చుకున్నవారు, అవిధేయులకు అధిపతి అయిన సాతానికి చెందినటువంటి వారు. ఒకప్పుడు మనం అలాగే ఉన్నామన్నాడు. విశ్వాసులతో మాట్లాడుతూ ఒకప్పుడు మనము అవిధేయులంగా
సాతానికి చెందిన వారంగా ఉండి దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి, ఒకప్పుడు ఉంటిమి, ఇప్పుడు కాదు అనే మాట. కానీ ఇప్పుడు కూడా కొంతమంది సంఘాల్లో ఈ సాతాను పిల్లలుగా అవిధేయులైనటువంటి వారుగా శరీర కోరికలను నెరవేర్చుకుంటున్నటువంటి వారుగా జీవిస్తున్న వారు ఇప్పటికీ కూడా సంఘాల్లో ఉన్నారని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? సంఘంలో ఈ 2 గుంపులు ఉంటాయన్నాను ఆల్ ద టైం. ఏ 2 గుంపులు? గోధుమలు, గురుగులు 2 ఉంటాయి. గోధుమలు ఎవరన్నాను? దేవుని రాజ్య సంబంధులు. గురుగులు ఎవరన్నాను? సాతాను సంబంధం. ఇద్దరు కలిసి వారు ఎదుగుతారనే మాట బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను మీకు, తర్వాత లోపలికి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి దయచేసి. ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి. మాథ్యూ 23 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 15వ వచనం. ఓకే. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు? శాస్త్రులు, పరిసయ్యులు. ఈ చాప్టర్ అంతట్లో వీళ్ళందరిని గురించి చెప్పబడిన మాట ఏంటంటే వేషధారులారా అనే మాట చాలా క్లియర్గా హిపోక్రిట్స్ అని అన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళ గురించి మాట్లాడుతూ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అతని మీకంటే 2 నరక పాత్రునిగా చేయుదురు. బేసిక్గా వీళ్ళు ఎవరట? నరక పాత్రులు అని అన్నాడు. నరక పాత్రులు అని అన్నప్పుడు ఇక్కడ నెంబర్ 1 అనేసి ఫుట్ నోట్లో ఇంకొక మాట రాస్తారు. చూడండి, అక్కడ ఏం రాస్తుంది? నరక కుమారుడు అని ఉంది. నరక కుమారులు అనే మాట అంటే నరకానికి విధించబడిన సాతాను యొక్క కుమారులు. నరకం ఎవరి కోసం చేయబడింది? సాతాను కోసం, అపవాది కోసం నరకం తయారు చేయబడింది. దేవుని బిడ్డలారా, ఈ అపవాది కుమారులు ఎవరు అంటే ఇగో వీళ్ళు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎదగడానికి కారణం ఏంటి అంటే, మనం ఆల్రెడీ ఇందాక ఒక మాట చూసాం. రాత్రి వేళ అపవాది వచ్చి గోధుమల మధ్య గురుగులను నాటి వెళ్ళాడట. గోధుమల మధ్య గురుగులను నాటి వెళ్ళాడట. వెళ్ళిన కారణాన ఈ 2 కలిసి ఎదిగినాయట. ప్రాబ్లం ఏంటంటే, ఒక దశలో మనం ఇందాక 13వ అధ్యాయం ఇప్పుడు చూడాల్సిన పని లేదు, కానీ అక్కడ ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈ గురుగుల్ని తీసి పడేద్దామా అని అన్నారు, పెరికి పడేద్దామా అన్నారు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు పెరకొద్దు అన్నాడు. కారణం ఏంటంటే, ఇక్కడ ఒక పని జరిగిందంట. ఈ 2 విత్తనాల యొక్క వేర్లు లోపటికి తండికొని పోయినప్పుడు భూమిలోనికి, గోధుమల వేర్లు అట్ ద సేమ్ టైం గురుగుల వేర్లు భూమిలోనికి తనుకొని పోయినప్పుడట ఆ 2 వేర్లు కలిసిపోయినాయంట. ఎంటాంగిల్డ్ విత్ ఈచ్ అదర్. అంటే ఈ గురుగుల యొక్క వేర్లు, గోధుమల యొక్క వేర్లు ఒకటికొకటి చుట్టుకొని పోయి ఉన్నామన్నమాట. భూమిలో చుట్టుకొని పోయి ఉన్నాయి కనుక గురుగులు మాత్రమే పెరగడం కష్టం. గురుగుల్ని పెరికేయడానికి ప్రయత్నం చేస్తే గోధుమలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే అవి గోధుమల యొక్క వేర్లతో చుట్టబడి ఉన్నవి కనుక ప్రమాదం ఏంటంటే గోధుమలు కూడా పెరికివేసే ప్రమాదం ఉన్నదని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు గురుగువా గోధుమవా అనేది ప్రశ్న. నీవు దేవుని కుమారుడవా, సాతాను బిడ్డవా, సాతాను కుటుంబానికి చెందినవాడవా అన్నది ప్రశ్న. ఎందుకని ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను? ఎందుకనంటే ఇక్కడ కూర్చున్న మేము ఎవరం కూడా గుర్తించలేమట. అది ఆ వ్యక్తికే తెలుసు అన్నమాట. అతడు ఎవరి కుమారుడో ఎవరి కుమార్తెో ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అనమాట, లేకపోతే దేవునికి తెలుస్తుంది అనమాట. ఎందుకు అలాగన్నాను నేను? ఈ గురుగులు గోధుమలు ఒకేలాగుంటాయి అన్నాను నేను. ఒకేలాగుంటాయి, వ్యత్యాసం అనేది కనపడటం చాలా కష్టం. దీన్ని ఏమంటామంటే, ఇప్పుడు ఈ గురుగులకి ఇంకొక మాట మనం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే నకిలీ క్రైస్తవులు అని అంటాం అన్నమాట. కౌంటర్ఫీట్ క్రిస్టియన్స్ అనే మాట. కౌంటర్ఫీట్ అంటే నకిలీ క్రైస్తవులు ఉంటారు సంఘాల్లో, అన్ని సంఘాల్లో ఉంటారు. ఈ నకిలీ క్రైస్తవులు అంటే క్రైస్తవులు కారు.
దే లుక్ లైక్ క్రిస్టియన్స్ బట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులాగా ఉంటారు కానీ క్రైస్తవులు కారు. క్రైస్తవులు లాగా యాక్ట్ చేస్తారు కానీ క్రైస్తవులు కారు. క్రైస్తవులు లాగా నడుస్తారు కానీ క్రైస్తవులు గారు. క్రైస్తవులాగా మాట్లాడతారు కానీ క్రైస్తవులు గారు. క్రైస్తవులాగా ప్రభుని ఆరాధిస్తారు కానీ క్రైస్తవులు కారు. వారు నకిలీ క్రైస్తవులని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళు అన్ని కార్యక్రమాల్లో, క్రైస్తవ కార్యక్రమాల్లో ఈ నకిలీ క్రైస్తవులు ఇన్వాల్వ్ అవుతూ వస్తారు. దేవుని బిడ్డలారా, సేటన్ ఈజ్ వెరీ గుడ్ అట్ ఇమిటేటింగ్, ఈజ్ అ గ్రేట్ ఇమిటేటర్ అనే మాట మనం చూస్తాం. సాతానుడు గొప్పగా అనుకరించువాడు. కనుక ఈ నకిలీ క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే క్రైస్తవులాగా యాక్టింగ్ చేస్తారనమాట. కానీ వాళ్ళు క్రైస్తవులు కారని దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక ఈ నకిలీ విషయాన్ని గురించి వస్తే, సైతానుడు చాలా రకాలైనటువంటి నకిలీ విషయాల్ని ఉత్పత్తి చేస్తున్నాడు. హీ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ కౌంటర్ఫీట్ థింగ్స్. సేటన్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ కౌంటర్ఫీట్ థింగ్స్ అనే మాట మనం చూస్తున్నాం. రకరకాలైనటువంటి నకిలీ విషయాలు సైతానుడు బయటికి తీసుకొస్తాడు. అందులో ఒకటి రెండు మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి. గలేషియన్స్ చాప్టర్ 1, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చాలండి, ఆపండి. ఇక్కడ పౌలు గారు గలతీ విశ్వాసులకు రాస్తూ ఒక మాట ఉపయోగించే మాట ఏంటంటే, మీరు మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు అని అన్నాడు. భిన్నమైన సువార్త, దీన్నే ఏమంటామంటే నకిలీ సువార్త అంటాం అన్నమాట. కౌంటర్ఫీట్ గాస్పెల్ అని మనం చెప్పాలి. ద ఫస్ట్ థింగ్ సాతానుడు ఈ దినాల్లో తీసుకొస్తున్నటువంటి, సంఘాల్లో వాడు చాలా బలముగా తీసుకొస్తున్నటువంటిది ఒకటి ఏంటంటే నకిలీ సువార్త. బైబిల్ కాదు, బైబిల్లో నుండి మాట్లాడినట్టుగానే మాట్లాడతారు కానీ బైబిల్ మాట్లాడరు వాళ్ళు. సువార్త చెప్పినట్టుగా ఉంటుంది కానీ ఇది సువార్త కాదట, ఇది నకిలీ సువార్త అన్నాడు. ఎక్కడో చిన్న వ్యత్యాసాన్ని పెట్టేస్తాడు అనమాట. ఎక్కడో లోక సంబంధమైనటువంటి ఒక విషయాన్ని దీంతో చేర్చి పడేస్తాం అన్నమాట. దీంట్లో ఉన్నదున్నట్టుగా వాక్యమని ఉన్నదున్నట్టుగా బోధించకుండా ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోయినట్టుగా వాక్యాన్ని మనం బోధించి ఇది నకిలీ వాక్యంగా ప్రజలకి అందజేయడం జరుగుతుంది అన్నమాట. దీన్ని కౌంటర్ఫీట్ గాస్పెల్ అంటున్నాం. సాతానుడు ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక భిన్నమైన, అంటే నకిలీ వాటిలో మొదటిది ఏంటంటే నకిలీ సువార్త అని అన్నాడు. రెండవది రోమీయులకు రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 9. ఇంకొక నకిలీ విషయం ఇక్కడ ఉంది. 30వ వచనం. ఓకే, చాలండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా రోమీయులకు రాసిన పత్రిక అద్భుతమైన పత్రిక. మీరు అందరూ చదవాలి, విశ్వాసులైన వారందరూ చదవాలి, బాగా ధ్యానం చేయాలి. బైబిల్ స్టడీస్ కలిగి ఉంటే మరి మంచిది. చాలా శ్రేష్టమైన విషయాలు విశ్వాస జీవితానికి సంబంధించిన దీంట్లో మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమనుందంటే అన్యజనులు ఏం చేశారంటే, ఇక్కడ చక్కని మాట రాశాడు చూడండి. అన్యజనుడు నీతిని వెంటాడని, అంటే అన్యజనుడు నీతిని వెంటాడలేదు కానీ విశ్వాసం వలనైన నీతిని పొందుకున్నారన్నాడు. విశ్వాసము ద్వారా వచ్చేటువంటి నీతిని అన్యజనులు పొందుకున్నారు. దాన్ని వెంటాడకపోయినప్పటికీ, దాని గురించి పెద్దగా తెలియనప్పటికీ విశ్వాసం మూలమైన నీతిని అన్యజనులు పొందుకున్నారు. మరి ఇశ్రాయేలీలైతే విశ్వాసం మూలమైన నీతిని ఎరిగిన వారై ఉండి కూడా వారు క్రియల మూలమైన నీతిని వెంటాడిరి అని ఉంది ఇక్కడ.
అంటే మంచి క్రియలు చేయడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామన్నటువంటి ఈ ఆలోచన ఇశ్రాయేలీయులకి కలిగిందంట దేవుని బిడ్డలారా. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే క్రైస్తవులు అనబడిన వారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అన్యజనులుగా ఉన్నటువంటి వారు స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కృపచేత మేము రక్షింపబడి ఉన్నామని అన్ని జనులు విశ్వసిస్తున్నట్లయితే, క్రైస్తవులు అనబడిన వాడు ఏం చేస్తున్నాడంట, ఏదో మంచి క్రియలు చేసి నేను నీతిమంతునిగా తీర్చబడగలనని అనుకుంటున్నాడంట. మంచి క్రియలు చేయటం ద్వారా నీతిని సంపాదించుకోవడం అనే మాట జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ నీతి, మంచి క్రియల ద్వారా వచ్చేటువంటి నీతిని మనం ఏమంటున్నామంటే ఇది నకిలీ నీతి అన్నమాట. దీన్ని నకిలీ నీతి అంటారు. కౌంటర్ఫీట్ రైచియస్నెస్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. కౌంటర్ఫీట్ రైచియస్, నకిలీ నీతి. మొదటిది ఏమన్నాను? నకిలీ సువార్త. అందరు చెప్పండి. మొదటిది ఏమన్నాను? నకిలీ సువార్త. రెండోది ఏమన్నాను? నకిలీ నీతి. అందరూ చెప్పండి. నకిలీ నీతి. ఇది ఒకటి. రెండవదిగా మనసు అంటే క్రియల మూలముగా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు అనే మాట మనము జ్ఞాపకం. నువ్వు ఎన్ని మంచి క్రియలు చేసినా పరలోకానికి వెళ్ళవు. సంఘంలో ఎంత యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా నువ్వు పనిచేసినా నీకు రక్షింపబడవు. రక్షణ ఉందనుకోవడానికి లేదు. కొన్ని మాటలు చెప్తాను తర్వాత, మీకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఇంకొకటి, 2వ కొరింథీ పత్రికకు రండి. రోమా పత్రిక తర్వాత కొరింథీ పత్రికలు ఉంటాయి. 2వ పత్రిక తీయండి. 2 Corinthians chapter 11. 2 Corinthians chapter 11, 11వ అధ్యాయం 13, 14 వచనాలు. ఒక్క నిమిషం ఆగమా, అక్కడ చదవని. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తే వారికి అవకాశం ఇచ్చేయండి. రైట్? చదవండి సిస్టర్. చాలండి. ఇక్కడ రాసిన మాట ఏంటండి? క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. దీనికి ఆశ్చర్యపడాల్సిందేం లేదన్నాడు పౌలు గారు. ఎందుకునంటే ఈ సాతానుడు ఏం చేస్తాడంటే వెలుగు దూత వేషము ధరించుకొని వస్తున్నాడు అని అన్నాడు. అంటే ఇక్కడ నకిలీ వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు నకిలీ బోధకులు అనే మాట ఇక్కడ మనకి రాయబడుతున్న మాట. దే ఆర్ ది కౌంటర్ఫీట్ టీచర్స్ అనే మాట. నకిలీ బోధకులు ఉంటారు. వారు అసలైన సిసలైన బోధకులు కాదు. వాళ్ళు దేవుని చేత పంపబడిన బోధకులు కాదు. వాళ్ళు వాక్యాన్ని భిన్నంగా బోధిస్తారు. వాళ్ళ లైఫ్ కూడా సరిగా ఉండదు. మళ్ళీ ఎప్పుడన్నా దేవుని చిత్తం అయితే ఒకవేళ మీ పాస్టర్ గారు కూడా మీకు చెప్పొచ్చు, నకిలీ బోధకులకు ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి. బైబిల్లోనే చెప్పబడిన క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి. నకిలీ బోధకులు ఎలా, అబద్ధ బోధకులు అనే మాట మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో అనేక సంఘాల్లో లోకంలో అబద్ధ బోధకులు ఎక్కువ అవుతారట. బైబిల్ చెప్తున్న మాట అది. రాకడ దినముల్లో క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి అబద్ధ బోధకులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళని ఇక్కడ పౌలు గారు ఇంకొక రీతిగా చెప్తున్న మాట ఏంటంటే నకిలీ బోధకులు అనమాట. వీళ్ళు దేవుని చేత పంపబడలేదు. దే ఆర్ ఇన్ డిస్గైజ్. వాళ్ళు వేషము ధరించిన బోధకులు అన్నాడు. నిజమైన బోధకుల్లాగా వేషం ధరిస్తారు. వారి మాటలు అలాగే ఉంటాయి, వారి ప్రార్థన అలాగే ఉంటుంది, వారి యొక్క వ్యవహారం అలాగే ఉంటుంది, వారు మనతో వ్యవహరించే విధానం వారు ఎంతో నమ్రతగా కనపడుతున్నట్టుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ అంటుంటారు, ఎన్నో పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నట్టుగా ఉంటారు. కానీ బట్ దే ఆర్ నాట్ ద రియల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు నిజమైన దేవుని సేవకులు కారని దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరిగా ఇంకొకటి నకిలీది ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 3 నకిలీలు చెప్పాను. ఏంటవి? నకిలీ సువార్త, నకిలీ నీతి, నకిలీ బోధకులు అని అన్నాడు. ఇవన్నీ ఎవరికి సంబంధించినంటే సాతానికి సంబంధించి. ఇవన్నీ సాతానికి సంబంధించి. హీఈస్ వెరీ యాక్టివ్. సాతానుడు చాలా చురుకుగా పనిచేస్తున్నాడు సంఘాల్లో, అన్ని సంఘాల్లో. కనుక ఇప్పుడు ఈ సంఘంలో కూడా ఉంటారు కొంతమంది గురుగులు. కొన్ని గురుగులు ఉంటాయి. ఆ గురుగుల లక్షణాలు ఏంటో చెప్తాను తర్వాత. అవి మీకున్నాయో లేదో చూసుకోండి. ఇక గురుగుల లక్షణాలు ఎలాగుంటాయో చెప్తాను. అలాంటి లక్షణాలు మీకుంటే ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దాట్.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబుల్ 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. ఓకే. చాలండి. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మీరు సాతాను సమాజము. అందరు చెప్పండి ఈ మాట. అంటే ఏంటో తెలుసా అండి? సాటనిక్ చర్చ్ అంటారు అన్నమాట. సాతాను సమాజం అంటే సాతాను సంఘం. అది గుర్తుపెట్టుకోవాలి. సమాజం అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. సాతాను సంఘం అని ఉంది. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ అదే మాట ఉపయోగించబడింది. అబద్ధమాడు సాతాను సమాజపు వారు అని అన్నాడు ఇక్కడ. అగైన్ ఎవరి గురించి రాయబడిందంటే సాతాను సమాజం అంటే నకిలీ సంఘము. అట్ ద సేమ్ టైం సాతాను సంఘం అనే మాట. ఇప్పుడు మన దేశంలో చాలా సాటానిక్ చర్చెస్ ఉన్నాయి. ఎక్కువగా సాతాను సంఘాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మిజోరాం రాష్ట్రంలో ఉన్నాయి. విచారకరంగా ఒకప్పుడు మిజోరాం 100% క్రిస్టియానిటీ ఉండింది. ఒకప్పుడు మిజోరాం రాష్ట్రం 100% క్రిస్టియానిటీ. ఇప్పుడు మిజోరాంలోనే 3000 మంది సాతాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారట. మిజోరాంలోనే 3000 మంది సాతాన్ని ఆరాధించేవారు ఉన్నారట. అలాగే నాగాల్యాండ్లో కొన్ని సంఘాలు సాతాను సంఘాలు ఉన్నాయి. హైదరాబాదులో సాతాను సంఘం ఉంది. బెంగళూరులో సాతాను సంఘాలు ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీస్లో, పెద్ద పెద్ద సిటీస్లో ఈ సాతాను సంఘాలు వచ్చేసాయి, ఆల్రెడీ వచ్చేసాయి. అక్కడ సాతాన్ని ఆరాధిస్తారు, సాతాన్ని ఘనపరుస్తారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల విషయంలో. మన పిల్లలు హైదరాబాద్కో బెంగళూరుకో చదువుకోవడానికి వెళ్తుంటారు, లేకపోతే ఉద్యోగాల నిమిత్తమై వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అని అడగాలి. ఆ సంఘం అడ్రస్ ఏంటి, సంఘం పాస్టర్ గారు ఎవరు, ఎక్కడ ఉంటుంది అడిగి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ పిల్లలు వెళ్ళే అన్ని సంఘాలు మంచి సంఘాలు కావు. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు ప్రపంచం. మన ఆంధ్ర రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రాలు చెడిపోయాయి ఈ రీతిగా మాట్లాడాలంటే. నకిలీ బోధకులు ఎక్కువయ్యారు, నకిలీ సువార్త ఎక్కువైంది, నకిలీ సంఘాలు ఉన్నాయి, సాతాను సంఘాలు ప్రబలుతున్నాయి. అది మీరు తెలుసుకోవాలి, ప్రబలుతున్నాయి. నేను చెప్పానో లేదో మీకు చెప్పానో లేదో నాకు తెలియదు. మా ఖమ్మం అమ్మాయే హైదరాబాద్లో మంచి విశ్వాసి, బాగా ఎదిగింది. హైదరాబాద్కి వెళ్ళింది పెళ్లి చేసుకొని. వెళ్ళి ఒక దినాన నాకు బెంగళూరుకి సడన్గా నాకు సాయంత్రం, ఆదివారం రోజున సాయంత్రం పూట కాల్ చేసింది. ఏంటమ్మా ఎలాగున్నామని అడిగితే భయపడిపోతూ మాట్లాడింది ఏంటంటే, ఈరోజు దేవుడు నన్ను పెద్ద ప్రమాదం నుండి తప్పించాడు అన్నది. ఏమైందని అడిగాను. ఏమైందని అడిగితే నా ఫ్రెండ్ ఒక ఆమె నన్ను చర్చ్కి రమ్మని అడిగింది. వాళ్ళ చర్చ్కి నేను రానని చెప్పాను, నన్ను బలవంతం చేసింది, అయినా కూడా వెళ్ళాను నేను. ఇది హైదరాబాద్లో జరిగిన సంగతి చెప్తున్నాను వినండి. ఈమె వెళ్ళంగానే, ఆ చర్చ్కి వెళ్ళంగానేనట, లోపట అడుగు పెట్టంగానే వాడు వెనక డోర్ వేసాడంట. చర్చ్ మొత్తం చీకటి గుద్దట. ఈమెకి ఏం కనపడలేదట. చర్చిలో ఎవరు కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఈమెకి సీట్లు కూడా కనపడలేదు, ప్రజలు కూడా కనపడలేదు. ఒక నిమిషం, ఎందుకంటే అప్పుడే బయట నుంచి వచ్చింది కనుక లోపలికి. ఈమెకి ఏమి కనపడలేదు, చాలా అంధకారం, చీకటిగా ఉందంట. అక్కడ స్టేజ్ మీద ఒక ఫోకస్ లైట్ మాత్రమే ఉన్నదట, ఇంక అంత చీకటే. తీరా కొద్దిసేపటికి ఒక 5 నిమిషాలకి ఈమె తేరి చూస్తే అందరూ యవనస్తులే, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చున్నారంట, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారంట. ఆ చర్చ్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారట. ఇది సాతాను సంఘం. ఈ అమ్మాయికి భయం వేసిపోయిందట. ఈమెను తీసుకెళ్ళిన పిల్ల ఏం చేసిందంటే, ఆమె లాక్కుని వెళ్ళిందంట, ఒక రోల్లోకి వెళ్ళి కూర్చోబెడితే, ఈ అమ్మాయి నేను కూర్చోను, నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండలేనని భయపడిపోయి చెమటలు పట్టేసి వణుకు పుడతా ఉండి పరిగెత్తుకొని వచ్చేసిందట డోర్ దగ్గరికి. నేను వెళ్ళిపోతానని. ఆ డోర్ దగ్గర ఒకడు లావుగా నిలబడి, వెళ్ళటానికి లేదన్నాడంట. ఆరాధన అయ్యేదాకా బయటికి వెళ్ళటానికి లేదన్నాడంట. ఆపేశాడు. ఈమె కాల్ పెట్టేసిందంట, ఇంకా నా వల్ల కాదు, నేను ఉండనని అరిసేసిందంట. అరిస్తే ఆఖరికి ఏదో ఇంకా ప్రమాదం అయిపోద్ది ఇలాగ అరిస్తే అని చెప్పి ఆ డోర్ తెరిచి పంపించాడు. పరుగున ఇంకా ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె భయపడిపోయింది.
ఒక 5 నిమిషాలు అక్కడ ఉండలేకపోయింది అమ్మాయి. హైదరాబాద్లో జరిగిన సంగతి చెప్తున్నాను. ఇది అంతేంటి, సాతాను సంఘాలు యవనస్తుల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. సాతాను సంఘాలు ఎందుకంటే వీళ్ళకి ఇష్టమైన అన్నీ జరుగుతాయి అక్కడ. అన్ని కార్యకలాపాలు సంఘం లాగానే ఉంటుంది, అది సంఘం కాదు. ఆరాధన లాగుంటుంది, ఆరాధన కాదు అది. వాళ్ళు క్రైస్తవులు లాగుంటారు, క్రైస్తవులు కారు. వాళ్ళు దేవుని సమాజపు వారని దేవుని వాక్యం బహుసూటిగా మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. నకిలీ విషయాలు సైతానుడు చాలా తీసుకొస్తున్నాడు ఈ దినాల్లో. మనం అందరం జాగ్రత్తగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు మనకి హెచ్చరిక, విశ్వాసులైన మనకి హెచ్చరిక ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, 2 Corinthians chapter 13, 5వ వచనం. ఏంటి వింటున్నారా? దీనికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఈ వచనానికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అనే మాట మనం చూస్తాం. ఏమిటిది? మీరు జాగ్రత్తగా నిదానంగా ఈ వచనాన్ని చదివితే మీకు అర్థమైంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూసుకోండి అన్నాడు. మిమ్ముని మీరే పరీక్షించుకోండి అన్నారు. భ్రష్టులు కాకుండా చూసుకోండి అన్నాడు. ఎంతవరకు విశ్వాసములోనికి వచ్చారు? మీ రక్షణ ఏ రీతిగా వచ్చింది? మీరు నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డారు? సంఘ సభ్యత్వమును బట్టి రక్షణ అని మీరు అనుకుంటున్నారా? లేక నిజమైన రీతిలో పశ్చాత్తాపడి పాపాలు ఒప్పేసుకొని క్రీస్తు రక్తంలో కడగబడటం వల్ల వచ్చిన రక్షణను మీరు రక్షణగా గుర్తిస్తూ ఆ రీతిగా మీరు విశ్వాసులని భావించగలుగుతున్నారా అనేది ప్రశ్న. భారతదేశంలో మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారంగా 2.38% క్రిస్టియానిటీ మన భారతదేశంలో. 146 కోట్ల మంది ఉన్నాం భారతదేశ ప్రజలు, 146 కోట్లు. అందులో 2.38% క్రిస్టియన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 2.38 క్రిస్టియన్స్లో క్యాథలిక్స్ కూడా ఉన్నారు, రోమన్ క్యాథలిక్స్. వాళ్ళని కూడా తీసేస్తే పర్సంటేజ్ తగ్గుద్ది. ఇంకా ఆ తగ్గిన పర్సంటేజ్లో నామకార్థ క్రైస్తవులు, అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ నిజమైన క్రీస్తుని కలిగి లేక రక్షణ లేకున్న వారిని కూడా తీసిపడేస్తే కేవలము రక్షింపబడిన క్రైస్తవుల్నే మనం అందులోంచి తీస్తే ఇంకా పర్సంటేజ్ ఇంకా తగ్గుద్ది. ఆ రక్షింపబడిన క్రైస్తవులు ఎలాంటి ప్రభావాన్ని మిగతా సమాజానికి వాళ్ళు చూపించగలరు అనే మాట ఆలోచన చేస్తున్నాం. అమెరికా దేశాన్ని గురించి ఏం చెప్తారంటే అండి, 2019వ సంవత్సరంలో అమెరికా దేశంలోనట 32 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉండేవారట. 2019వ సంవత్సరంలో 32 కోట్లు. 2020కి 33 కోట్ల మంది అయ్యారు క్రైస్తవులు. ఆశ్చర్యం ఏంటనంటే అమెరికాలోనే ఎక్కువగా క్రైమ్స్ జరుగుతున్నాయి. హత్యలు ఎక్కువ, అడల్టరీ వ్యభిచారం ఎక్కువ, డ్రింకింగ్ ఎక్కువ, డ్రగ్స్ ఎక్కువ, సెక్షువల్ ఇమ్మారాలిటీ ఎక్కువ. ఒక అతను రాస్తూ ఏమంటాడంటే, ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉండగా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అన్నాడు ఆయన. అంటే ఉన్న క్రైస్తవులందరూ నకిలీ క్రైస్తవులు అన్నమాట. వీటిలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు అందరూ క్రైస్తవులే, కానీ వాళ్ళు సెక్షువల్ ఇమ్మారాలిటీ, ఈ లైంగిక పరమైన అవినీతితో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. డ్రింకింగ్కి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, వ్యభిచారానికి అలవాటు పడిపోయి, ప్రీ మెరైటల్ సెక్స్, వాళ్ళు అబార్షన్స్ చేయించుకున్నారు. యవనస్తులు పెళ్లి కాకుండా అనేక మంది యవన గర్ల్స్ పెళ్లి కాకుండానే అబార్షన్స్ చేయించుకునేటువంటి పరిస్థితి అమెరికా దేశంలో మనం చూస్తున్నాం. వీళ్ళందరూ సో కాల్డ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్కి చెందినటువంటి వారని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. వెరీ సాడ్లీ క్రైస్తవ కుటుంబాలకి చెందినటువంటి వారుగా కనబడుతున్నారు. గురుగులు
గోధుమల మధ్య నాటబడిన గురుగులు ఉంటారన్న. గురుగుల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, ఇప్పుడు కొన్ని లక్షణాలు చెప్తాను గురుగులకి. గురుగుల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, ఆలోచన మేము మతపరమైన ఆసక్తిని కలిగి ఉంటే రక్షింపబడ్డట్టే అని అనుకుంటారన్నమాట. రిలీజియస్, బీయింగ్ వెరీ రిలీజియస్ అనే మాట, మతపరమైన ఆసక్తిని కలిగి ఉండడం అన్నమాట. అందులో ఇంకా రక్షణకి ఏమీ ప్లేస్ లేదు అక్కడ, మారు మనసుకి ఏం ప్లేస్ లేదు అక్కడ. రెగ్యులర్గా చర్చ్కి వెళ్తే చాలు, క్రమం తప్పకుండా మేము ఒక దినాన్న పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటారనమాట. మిగతా వారం మన జీవితం ఎలాగున్నా ఆదివారం మాత్రం మిస్ కాకూడదు. బాబోయ్ ఇవాళ ఆదివారం కదా అంటారన్నమాట. అలాగే ఎవరైనా అనుకొని వచ్చారా, బాబోయ్ ఇవాళ ఆదివారం కదా ఎట్లాగైనా మిస్ కాకూడదురా బాబు అని? అలాగ వచ్చి ఉంటారు ఎవరైనా? ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మంచి పనులు చేయడం ద్వారా నేను రక్షింపబడ్డట్టే అని అనుకుంటే ప్రమాదం. నేను ఎవరికి హాని చేయకుండా ఉంటే చాలు, అలాగ అనుకునేవాడు కొంతమంది ఉంటారు. నేను ఎవరికి హాని చెయ్య, నా బతికేదో నేను బతికేస్తా చాలు అన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగా హాని చేయకూడదు. క్రమం తప్పకుండా నేను ప్రభుకి నా 10వ వంతు చెల్లిస్తా, ఘనమైన కానుకలు ఇస్తా, అలాగే ఇస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం కానుకలు ఇచ్చి, నేను మంచి ఘనమైన కానుక ప్రభువుకి ఇచ్చి నేను పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవి కొంత గురుగులకు ఉండేటువంటి లక్షణాలు. దీన్ని మనం ఏమంటున్నామంటే, వీళ్ళ యొక్క ఆధ్యాత్మికత ఓన్లీ సూపర్ఫిషియల్ అనే మాట. దేర్ స్పిరిచువాలిటీ ఈజ్ సూపర్ఫిషియల్ అండ్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ దేర్ డీడ్స్ అనే మాట. వారి ఆధ్యాత్మిక క్రియలని అనుసరించి ఉంటుంది అన్నమాట. క్రియల్ని అనుసరించి ఉంటుంది. మనము రెగ్యులర్గా వెళ్ళాలి, రెగ్యులర్గా ఇవ్వాలి, రెగ్యులర్గా బలలో పాల్గొనాలి, ఇవన్నమాట. క్రియల్ని అనుసరించి ఉంటుంది అన్నమాట. లైఫ్ కాదు వాళ్ళకి ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్గా ఉండదు. మరి వీళ్ళు సంఘాల్లో ఎక్కడుంటారు? మీరు బాధపడబాకండి, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు. ఈ గురుగులు సంఘాల్లో ఎక్కడ ఉంటారు? క్వైర్లో కూడా ఉంటారు. అర్థమైందా? మీరు పాటలు రెగ్యులర్గా వచ్చి పాడినంత మాత్రంలో మీలో గురుగులు లేరు అంటానికి అవకాశం లేదు. వెల్ అండ్ గుడ్, మీరందరూ గోధుమలు అయితే దేవునికి స్తోత్రం. కానీ మీలో గురుగులు ఉండే ఛాన్స్ కూడా ఉంది. గురుగులు ఎక్కడ ఉంటారు? కమిటీ మెంబర్స్లో ఉంటారు, డీకెన్ బోర్డ్ మెంబర్స్లో కూడా గురుగులు ఉంటారు. అనుమానం ఏం లేదు. వాళ్ళు డీకెన్ బోర్డ్ మెంబర్స్ అయినంత మాత్రంలో వాళ్ళు గొప్ప విశ్వాసులు, రక్షణ పొందిన వాళ్ళు, నీతియుక్తంగా జీవిస్తున్న వాళ్ళు అనుకోవడానికి ఏం లేదు. యాక్టింగ్ చేస్తూ ఉండొచ్చు. మేము గొప్ప భక్తి పరులము, మేము ఆధ్యాత్మికంగా ఉన్నవారము, మేము రక్షింపబడిన వారము అని యాక్టింగ్. నేను ఇందాక అన్నాను కదా, వాళ్ళు యాక్ట్ చేస్తారన్నాను. దే యాక్ట్ లైక్ క్రిస్టియన్స్, దే టాక్ లైక్ క్రిస్టియన్స్, దే వాక్ లైక్ క్రిస్టియన్స్, దే డూ ఎవ్రీథింగ్ లైక్ క్రిస్టియన్స్, బట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులాగానే అన్ని పనులు చేస్తారు. ఈ గురుగులు ఎక్కడ ఉండొచ్చు? సండే స్కూల్లో కూడా ఉండొచ్చు, సండే స్కూల్ టీచర్స్లో కూడా ఉండొచ్చు. ఐఎమ్ సారీ, విమెన్స్ గిల్డ్, స్త్రీల మైత్రిలో కూడా ఉండొచ్చు గురుగులు. ప్రేయర్ మీటింగ్స్లో ఉంటారు గురుగులు. అండ్ ప్లస్ ఫైనలీ ఇప్పుడు ఇక్కడ కూడా గురుగులు ఉంటారు సంఘ ఆరాధనలో. మరి ఇప్పుడు ఏ వింగ్లో ఉన్నారో అది నాకు తెలియదు. 3 వింగ్స్లో ఉన్నా. 3 వింగ్స్లో ఎక్కడో ఒక దగ్గర గురుగులు ఉంటారు. ఉన్న వాళ్ళందరూ గోధుమలే అని అనుకుంటే అది కొంచెం తప్పు అవుతుంది, ప్రమాదం అవుతుంది. అంటే కొంత నామకార్థత కలిగి కొన్ని యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండి నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఇది చాలు, ఇది రక్షణ అనుకోవడం ప్రమాదం. ఇది నకిలీ క్రైస్తవ్యం అన్నమాట. వీళ్ళు గురుగులు యాక్టింగ్ చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడప్పుడు నేను ఏదైనా సంఘానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నిన్న మొన్న కూడా లివింగ్స్టన్ గారు కొంతమందిని పరిచయం చేశారు. అలాగే నేను వేరే వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు కొంతమందిని ఇలాగ సంఘ పెద్దలు పరిచయం చేస్తూ ఉంటారు. అబ్బా వీరు చాలా యాక్టివ్ అండి మా చర్చ్లో అంటారు. ఈ బ్రదర్ చాలా యాక్టివ్ అండి, ఈ సిస్టర్ చాలా యాక్టివ్ అండి, ఇలాగా చెప్తా ఉంటారు. వీళ్ళు మంచి గివర్స్ అండి. మంచిదే, దట్స్ గుడ్. కానీ అదొక్కటే అయితే కష్టం. ఆ ఒక్క యాక్టివ్నెస్సే కలిగి ఉండి నేను ఓకే, మా సంఘ పెద్దలు కూడా నన్ను బాగా మెచ్చేసుకుంటున్నారు నా యాక్టివ్నెస్ని బట్టి, నా ఇన్వాల్వ్మెంట్ని బట్టి, మా సంఘ పెద్దలకి, మా పాస్టర్ గారికి నేను నచ్చేస్తాను, కనుక ఇలాగే ఉండిపోతే పర్వాలేదు అనుకుంటే ప్రమాదంలో ఉన్నట్టు లెక్కను. యు ఆర్ ఇన్ డేంజర్.
నిజమైన మారు మనసు అనుభవం లేకుండా గోధుమల్లాగా కాకుండా గురుగుల్లాగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే చాలా కష్టం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టర్నల్. వీళ్ళకి అంతా కూడా బాహ్య సంబంధమైన భక్తి అన్నమాట. ఇదంతా ఆంతరంగిక భక్తి లేదనమాట. అందుకనే అంత్య దినాల్లోనట తిమోతి పత్రికలు అంటాడు, చూడొద్దులేండి ఇప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, అంత్య దినాల్లో అంటే పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అన్నాడు. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారంట. లాస్ట్ డేస్లో రాకడ దినాల్లో ఒక సైన్ గురించి మాట్లాడుతున్నాడు పౌలు తిమోతికి రాస్తూ. పైకి భక్తి కనపడుతుందట బాగా. ఇక్కడ భక్తి పరులు ఉన్నారా, విశ్వాసులు ఉన్నారా అని అడుగు. స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. మీరు భక్తి పరులా, మీరు విశ్వాసులా? అది అడుగుతున్నా. మీరు ఇప్పుడు ఆన్సర్ చేయొద్దు నాకు, మీరు మీ హృదయంలో ఆలోచించుకోవాల్సిన. అందుకనే ప్రభు ఏమన్నాడు, 1 సమూయేలు 16:7లో మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడైన యెహోవా హృదయమును లక్ష్య పెట్టునన్నాడు. అందరూ ఆమెనండి. హృదయం చూస్తాడు. నీ హృదయం మారిందా? నీ హృదయం పరిశుద్ధపరచబడిందా? నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? ఆ రక్షణ అనుభవం నీకుందా? అయితే బయట వేషం వేస్తున్నావా? బయట వేషం వేస్తున్నావా? ఇంకా నయం, ఇక్కడ అంతా కలర్ఫుల్గా ఉన్నారు మీరు అంతా. కొన్ని సంఘాలకు వెళ్తే అంతా వైటే కనపడుతున్నా. ఆదివారం వస్తే అందరూ వైటే. ఏమనుకుంటారంటే ఇంకా ఆ రోజే ఎత్తబడిపోతామేమో అనుకుంటారేమో. తెల్ల బట్టలు వేసుకుంటే అందరూ ఎత్తబడిపోతారు అనుకుంటారు. మీరేం బాధపడబాకండి. రంగు బట్టలు వేసుకున్నా రక్షణ ఉంటే ఎత్తబడిపోతారు. ఆమెనండి. తెల్ల బట్టలు వేసుకుంటేనే ఎత్తబడతారని అనుకోబాకండి. అంటే కొంతమంది ఫీలింగ్ ఏంటంటే వైట్ డ్రెస్ ఉంటే నేను పరిశుద్ధిని అన్నమాట. కొంతమంది పాస్టర్స్ని కూడా చూస్తాను నేను. వాళ్ళు వైట్ డ్రెస్, వైట్ షర్ట్, వైట్ ప్యాంటు, వైట్ సాక్స్, వైట్ కర్చీఫ్ అన్నీ వైటే ఉంటాయి అన్నమాట. పరిశుద్ధతకి గుర్తుగా అన్ని వైట్ 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 వైట్. పాపం పాస్టర్ గారికి తప్పదు, క్యాసెక్ వైట్ వేయాలి. ఇప్పుడు క్యాసెక్ వేరే రంగులో ఉండదు కదా. పాస్టర్ గారు అంటే ఇంకా వైట్ వేయాలా. నేను ఇందాకే పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. నేను ఎన్నడూ అనుకోలేదు గిడియన్ గారు మీరు క్యాసెక్ వేస్తారని నేను అనుకున్నాను. వీఆర్ సో క్లోజ్ ఫ్రెండ్స్, మేము ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో, వీరికి పెళ్లి కాకముందు నుండి ఫ్రెండ్స్ మేము. మీకు రహస్యం చెప్పనా? ఏమనుకోపాకండి విజయ్ కుమార్ గారు. వీరికి పెళ్లి కాకముందే విజయ్ కుమార్ గారి గురించి నాకు చెప్పారు. ఆ సంబంధం వస్తుందని చెప్పారు. చాలా చెప్పారు నాకు. విజయ్ కుమార్ గారి గురించి ఎన్నో మాట్లాడుకున్నాం మేము. ఇలాగ దేవుడు ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడని నాతో మాట్లాడారు. చాలా మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. చాలా విషయాలు జరిగినాయి. వీఆర్ సో క్లోజ్ ఫ్రెండ్స్. నా జీవితంలో ఎప్పుడు కూడా గిడియన్ గారు చక్కగా టక్ చేసుకొని తలదూకొని ఒక ఇంటికి కూడా కదలకుండా టిప్ టాప్గా తయారై ఉంటారు ఆయన. అలాంటి ఆయన కేసుకేసుకుంటారని ఎప్పుడు అనుకోలేదు నేను మామూలుగా. కానీ ఇప్పుడు దైవజనులు వారు పాస్టర్గా ఉన్నారు కనుక తప్పదు, కేసుకేస్తున్నారు. దీని గురించి నేనేం మాట్లాడలేదు, దట్స్ ఫైన్. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, మనలో గురుగులు ఉన్నారేమో చూసుకోవడం బెటర్. క్రైస్తవులాగా యాక్ట్ చేస్తున్నటువంటి వారం ఉన్నామేమో జాగ్రత్తగా కనిపెట్టుకొని చూసుకోవాలా. సాతానుడు వాడి బిజినెస్ ఏంటంటే గురుగుల్ని నాటుకుంటూ పోవడమే. వాడి బిజినెస్సే అది. అన్ని సంఘాల్లో గురుగుల్ని నాటుకుంటూ వెళ్తాడనమాట సాతానుడు. ఎందుకంటే ఎన్ని గురుగులు ఎక్కువైతే వాడి యొక్క సామ్రాజ్యం పెరుగుద్ది అనమాట ఆ సంఘాల్లో. వాడి బలం పెరుగుతుంది అనమాట ఆ సంఘాల్లో. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. కనుక వాడు చేస్తున్న పని ఒక భయంకరమైన పని ఏంటంటే దేవుని బిడ్డలారా, మేకల్ని గొర్రెల్ని కలిపేయడం అన్నమాట. గురుగుల్ని గోధుమల్ని కలిపేయడం అన్నమాట. శరీర సంబంధమైన వారిని ఆత్మ సంబంధమైన వారిని కలిపేస్తాడనమాట. అందుకనే కొన్ని సంఘాల్లో శరీర సంబంధమైన వారు ఉంటే వాళ్ళ ఆలోచన అంతా శరీర సంబంధంగానే, లోక సంబంధంగానే ఉంటుంది అనమాట. డబ్బుని గురించి ఆలోచన చేస్తారు, ఇంకా వేరే ఉండవు. కొంతమంది మనీ మాంగర్స్, కొంతమంది పొజిషన్ మాంగర్స్. అధికారాన్ని ఆశించే వాళ్ళు కొంతమంది ఉంటారు, డబ్బుని ఆశించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆలోచనలు చేయరు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో వస్తారు. కొన్ని సంఘాల్లో కులం వచ్చేసింది, సంఘాల్లోకి కులం వచ్చేసింది విచారకరంగా. పెద్ద పెద్ద మేమే నీతిమంతులు అనుకున్నటువంటి సంఘాలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో
మేము నీతిమంతులం అనుకున్న సంఘాల్లో కులం వచ్చేసింది. చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు, ఆ సంఘాల్లో కులం ఎట్లా వచ్చిందిరా బాబు అని. ఎందుకంటే సాతానుడు పని ఇది. చాలా ఉద్రిక్తంగా సైతానుడు ఆ సంఘాల్లో పని చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? పెరికి వేయబాకండి, ఇద్దరిని కలిసి ఎదగనియండి అన్నాడు. ఎంత డేంజర్ అండి అది, ఎంత పెద్ద మాట అన్నాడు ప్రభు. ఇప్పుడే పెరికేయడానికి ట్రై చేయబాకండి. ఇప్పుడు పెరికేయడానికి ట్రై చేస్తే అసలు వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి, గోధుమలు బయటకు వచ్చేస్తాయి, జాగ్రత్త. ఎదగనియండి, ఒక టైం వస్తుంది, ఆ టైంలో ప్రభువు వేరు చేస్తాడు ఈజీగా. ఎవరిని వేరు చేయాలో ఆయన వేరు చేస్తాడు. మరి ఇప్పుడు గోధుమలకు ఉండే లక్షణాలు ఏంటి? వారు నిజముగా రక్షణ అనుభవం కలిగిన వారు, వారి పాపాలు ఒప్పేసుకొని క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు నూతన జన్మ అనుభవం కలిగినటువంటి వారు ఈ గోధుమలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు సంఘానికి ఎంతో యథార్థంగా నమ్మకంగా సంఘ కార్యక్రమాల్లో ఉంటారు. వాళ్ళు ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. వాక్యం వినుటకు ఆసక్తి, వాక్యమును అభ్యసించుటకు ఆసక్తిని కనపరుస్తారు. వారు ప్రార్థన బహుభారంగా ప్రార్థన చేస్తారు. నశిస్తున్న ఆత్మల పట్ల వారికి ఎక్కువ భారం ఉంటుంది, గోధుమలకు ఎక్కువ భారం ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నశిస్తున్న ఆత్మల పట్ల భారం, ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగున్నారా మీరు? అలాగున్నారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విచారం ఏంటంటే, మీరు నకిలీ క్రైస్తవులు అయితే, మీరు గురుగులైతే మరి మీ పిల్లలు ఏమవుతారు? మీరు గురుగులైతే మీ పిల్లలు ఏమవుతారు? వాళ్ళు అదే పాటిస్తారు. ఇంట్లో మా మమ్మీ డాడీ వారం అంతా ఏం చేస్తారో మాకు తెలుసు, ఆదివారం ఏం చేస్తారో మాకు తెలుసు. వాళ్ళు తెలిసిపోద్ది వాళ్ళకి. అలాగుంటే చాలు అనుకుంటారు అన్నమాట. వాళ్ళు కూడా అలాగుంటే సరిపోద్ది అనుకుంటారు. మా మమ్మీ డాడీ ఎలాగుంటారో మేము అలాగే ఉంటాం. దట్స్ హౌ దే హ్యావ్ టాట్ us. వాళ్ళు మా ముందు ఉంచిన మాదిరి ఇదే కదా, కనుక మేము అలాగే ఉంటాం. నాకెందుకో ఇవాళ ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చోగానే ఒక మాట మీకు చెప్తే బాగుండేమో అనిపించింది. ఒకవేళ మీ ఇష్టం, పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు, కానీ ఒట్టిగా అనుకున్నాను అలాగా. చాలామంది యవనస్తులు వెనకాల ఉన్నారు, పెద్దలే ముందున్నారు. అందరూ యవనస్తులందరూ వెనకాల కూర్చొని, బాయ్స్ స్టూడెంట్ లాస్ట్ రో. ఇక్కడ కొంతమంది యవనస్తులు వెనకాల ఉన్నారు, పెద్దలందరూ ముందున్నారు. తప్పేం కాదు. ఇక్కడ యవనస్తులందరినీ ముందు పెట్టేయండి, ముందు కూర్చోబెట్టి శ్రద్ధగా వాక్యం వినేటట్టుగా చూడండి. వాళ్ళ చేతిలో బైబిల్ ఉందో లేదో చూడండి. మీరు వెనకాల ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వెనక కూర్చో, ప్రభా నా బిడ్డ వాక్యం వినాలి, నా కొడుకు వాక్యం వినాలి, నీవు మాట్లాడు, వారితో మాట్లాడు అని వెనక నుండి మీరు ప్రార్థన చేస్తారు. ప్రేయర్ బ్యాకింగ్. మీరు హాయిగా ముందు వచ్చి కూర్చున్నారు. ఎరా గుడికి వచ్చావా? వెనక బెంచ్లో ఉన్నాను మమ్మీ. మరి ఏం చేస్తున్నావు అక్కడ? ఏమో నాకేం తెలుసు, మీరు అన్నారు సెల్ ఫోన్ అని. మరి ఏం చేస్తున్నావు వెనకాల? బైబిల్ తెచ్చాడాడు, ఫోన్ తెచ్చాడా? చర్చ్కి వెళ్ళేటప్పుడు మా పిల్లలకి నేను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తాను, బైబిల్ చర్చ్కి తేకూడదు, ఇంట్లో పెట్టి రావాలా. మొబైల్ చర్చ్కి తేకూడదు, ఇంట్లో పెట్టి రావాలా. బైబిల్ ఒకటే బట్టి రావాలా చర్చ్కి వచ్చేటప్పుడు. నేను అలాగే చర్చ్కి వచ్చేటప్పుడు మొబైల్ దేను, ఆఫ్లో ఉంటుంది, అది తీసుకురాను. ఎవరికి అంత అర్జెంటుగా కాల్ చేయాలనుకుంటే ఆరాధన ఎంతో చేస్తారు, ఏముంది, అప్పుడు అటెండ్ అవ్వచ్చు కాల్. ఎందుకు మొబైల్, ఎందుకు చర్చ్కి? అనవసరం. కాన్సన్ట్రేషన్ అంతా ప్రభు మీద ఉండాలి, ఆరాధన మీద ఉండాలి, పరిశుద్ధత మీద ఉండాలి. ఈ ఉదయకాలం ప్రభు నన్ను సంధించాలి, ప్రభు నాతో మాట్లాడాలా, నేను ప్రభు దగ్గర ఏదో నేర్చుకోవాలా. ఈరోజు ఈ వారం కొరకు ఏదన్నా ఒక మంచి వాక్యం నాకు అందాలా. రాత్రి 1 గంట సేపు నేను నా రూమ్లో, హోటల్ రూమ్లో చేసిన పని ఏంటో తెలుసా? మీ పాస్టర్ గారి మెసేజే విన్నాను నేను. మీ పాస్టర్ గారి మెసేజ్ విన్నాను నేను. ఎంత బలపరచబడ్డానో నేను. 1 గంట సేపు రూమ్లో అదే మెసేజ్ విన్నాను. అది ఎప్పుడో మాట్లాడారు, డేట్ చూడలేదు నేను. మీ వెబ్సైట్ ఓపెన్ చేశాను నేను. మీ చర్చ్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో పాస్టర్ గారు మెసేజ్లు ఉన్నాయి అన్నీ.
ఎక్కడో దగ్గర సడన్గా నా ఫింగర్ టచ్ అయింది, మెసేజ్ ఓపెన్ అయింది అనమాట. ఓపెన్ అవ్వగానే సరే ఎట్లాగో మెసేజ్ ఓపెన్ అయింది కదా అని చెప్పి గంట సేపు విన్నాను ఆ మెసేజ్. ఎంత అద్భుతమైన సందేశం! తిరుగుబాటు గురించి మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన సందేశమే. మీరు ఎంత ధన్యులండి ఈ పాస్టర్ గారిని కలిగి ఉండడం. నిజం. వాక్యాన్ని వాక్యంగా ఉన్నదున్నట్టుగా బోధించే దైవజనులు చాలా తక్కువ ఈ దినాలు. అటువంటి గొప్ప దైవజనుని దేవుడు మీకు ఇచ్చాడు. మీరు గొప్ప ధన్యులు. దీన్ని చులకనగా చూసుకోబాకండి దయచేసి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక తీయండి, 1వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, 188 పేజ్ నెంబర్ 188, 6వ వచనం నుండి కలిపి ఉన్నాయి చూడండి. దేవునిని ఎరుగని వారికిని ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు అన్నాడు. చూసారండి, దేవుని ఎరుగని వారికిని ఆయన సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయు సమయం వస్తుంది అన్నాడు. చర్చికి రావడం ఒక ఎత్తు, వాక్యాన్ని వినడం ఒక ఎత్తు, వాక్యాన్ని అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించటం మరొక ఎత్తు. లోబడుట, అదే అంటున్నాడు అనమాట. లోబడుట అనే మాట ఇక్కడ మనకి రాయబడిన మాట. డేంజర్. వాక్యం చాలా వింటున్నాం మనం ఈ దినాల్లో, మరి ఎంత లోబడుతున్నాం అన్నది పాయింట్. గోధుమలు కొట్లలో చేర్చబడతాయన్నాడు, గురుగులు అగ్నిలో పడవేయబడతాయన్నాడు. గురుగులు తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడంట. ఇంగ్లీష్లో 2 పదాలు బాగున్నాయి. ది వీడ్స్ ఆర్ బర్న్డ్ అండ్ వీడ్స్ ఆర్ బాండ్ అని అన్నాడు. బాన్ అంటే కొట్లు అర్థం అన్నమాట. బర్న్ అని అంటే అగ్ని, కాల్చివేయబడటం అని అర్థం అన్నమాట. సో గురుగులు కాల్చివేయబడతాయి, గోధుమలు కొట్లలో చేర్చబడతాయి. ప్రభు వాటిని పరలోకానికి చేర్చుకుంటాడని జ్ఞాపకం చేస్తున్నాడు. విషయం ఏంటంటే, ఎవరని వచ్చిన చదవండి, నేనైతే బైబిల్ మూసేశాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము ఆగండి. దయ్యములు కూడా నమ్ముతున్నాయి అన్నాడు దేవుడు ఒక్కడే అని. నువ్వు నమ్మితే ఇంకా తేడా ఏముందన్నాడు, అది సంగతి. అంటే నీ విశ్వాసానికి దయ్యములు నమ్మే విశ్వాసానికి తేడా ఉండాలని. నువ్వు నమ్మిన దానికి తగిన జీవిత ఫలము కనపడాల, జీవితంలో ఫలం కనపడాల. నువ్వు నమ్మిన దానికి నీ విశ్వాసానికి తగిన ఫలం కనపడాల. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే అన్నాడు, మారు మనసునకు తగిన ఫలము చూడాల. మారు మనసునకు తగిన ఫలం, రక్షణకు తగిన ఫలం కనపడాల. కనుక మీకు మీరే పరీక్ష చేసుకోండి. ఇందాక 2 కొరింథీ 11:13 చెప్పినట్టుగా మీ విశ్వాసం ఎంత ఉందో పరీక్ష చేసుకోండి. మీరు గురుగుల గోధుమల మీరే పరీక్ష చేసుకోండి. బీవేర్ ఆఫ్ గుడ్ పీపుల్, బీవేర్ ఆఫ్ గుడ్ డీడ్స్, బీవేర్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్. ప్రార్థన చేస్తుంది, తలలు వంచండి, ప్రార్థన చేస్తుంది. ఎవరు మనసులో ప్రార్థన చేసుకోండి. నీ హృదయ స్థితి ఎలాగుంది? నీవెవరివి? నిజమైన క్రీస్తు బిడ్డవా?
ఒక నకిలీ క్రైస్తవునిగా కొనసాగుతున్న వ్యక్తివా? ఆలోచన చేసుకోవాలి. కొన్ని క్రియలను బట్టి, నువ్వు చేసే కొన్ని పనులను బట్టి నువ్వు కూడా విశ్వాసమని అనుకుంటే ప్రమాదం. నిజమైన మారుమనసు అనుభవం రావాలి, రక్షణ అనుభవం రావాలి. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు గురుగువా, గోధుమవా? ప్రభువా, ఈ ఉదయకాలం మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. మరొకసారి మా హృదయ స్థితిని మాకు గుర్తు చేసి, మమ్మల్ని హెచ్చరించి, గద్దించి, మమ్మల్ని సరిచేయటానికి మీరు చేసిన ప్రయత్నాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఆయాసకరమైనది మాలో ఏదైనా ఉంటే మాకు చూపించండి. అవి తెలిసినది మాలో ఉంటే, మేము తెలుసుకున్నది ఉంటే తీసివేసుకోవడానికి సహాయం చేయండి. నిజమైన రక్షణ అనుభవం కలిగిన వారమై, మారుమనసు అనుభవం కలిగిన వారమై, క్రీస్తు బిడ్డలంగా, విశ్వాసలంగా, పరిశుద్ధంగా జీవించి నిన్ను మహింపరచగలిగే కృపను మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మీ కృపహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.